హలో అండి అందరికీ. మనందరికీ ఇష్టమైన స్వీట్, ఎంతో రుచికరమైన స్వీట్, పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా చాలా ఇష్టమైన స్వీట్ గులాబ్ జామున్ అండి. ఈరోజు నేను ఇంట్లో తయారు చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, మెత్తగా ఎంత బాగుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. నోట్లో వేయగానే ఇలా కరిగిపోతుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 7K సబ్స్క్రైబర్స్ దాటారు కదా. మీ అందరి సపోర్ట్ ఉండబట్టే నేను ఇంతవరకు ఈరోజు వీడియోస్ చేయగలుగుతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా పాకం మనం చేసుకోవాలండి. పాకం రెడీ చేసుకొని చల్లగా చేసుకోవాలి. అది నేను వీడియో తీసాను కానీ మిస్ అయ్యిందండి. పిల్లలు ఉన్నారు కదా, ఫోన్లో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు, అలా డిలీట్ అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా పాకం రెడీ చేసుకోవాలి. ఇవన్నీ ఇలాచీ అండి. ఇలాచీ ఫస్ట్ దంచుకొని మెత్తగా పొడి చేసి పొడి పక్కన పెట్టుకోవాలి. ఈ గ్లాసున్నర చక్కెర వేసానండి. 3 గ్లాసులు నీళ్ళు పోసాను. బాగా మరిగించి కొంచెం పాకం దగ్గర పడేంత వరకు మరిగించి చల్లగా చేసుకోవాలి. చూసారు కదా గులాబ్ జామ్ ప్యాకెట్ నేను 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఒక్కటే చేశాను, ఒకటి పక్కన పెట్టేశాను, తర్వాత ఎప్పుడైనా చేసుకుందామని. చూసారు కదా ఆశీర్వాద్ గులాబ్ జామ్ పౌడర్ అండి. చాలా బాగున్నాయి గులాబ్ జామున్, నిజంగా స్వీట్గా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తా. ఇలాచి చూసారు కదా, ఆ తొక్కలు అన్నీ మనము ఆ రసంలో వేసుకున్నాము. అదే మనం పాకంలో లోపల ఉన్న గింజలు మెత్తగా పొడి చేసుకోవాలి. చూసారు కదా ఈ ప్యాకెట్ ఇలా కట్ చేసి ఒక వెడల్పాటి బౌల్లో వేసుకొని మనం ఇలాచి ఏదైతే దంచి పెట్టుకున్నామో పొడి, అది చాలామంది ఇలాచి పైన జల్లితే తినరు కదండి, ఇష్టపడరు. ఇలా పౌడర్ చేసి మనం పిండిలో కలిపేస్తే రుచి ఇంకా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా తినేస్తారు కూడా. అదే పక్కన వేసేస్తే కొంతమంది అదే పనిగా ఏరేసి పడేస్తారు, తినరు. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్ళు అనేది వేయొద్దు, కొద్ది కొద్దిగా దానికి సరిపడా మనం చూసుకుంటూ కలుపుకోవాలి. కొత్తగా ఎవరైనా చేసిన వాళ్ళైతే తెలియదు కదండి, నీళ్లు పోసేస్తే పలుచగా అయిపోతే అప్పుడు వేరే ఆప్షన్ ఉండదు. ఇంకో ప్యాకెట్ తెచ్చి కలపాల్సింది తప్ప దీంట్లో అయితే ఆప్షన్ అనేది ఉండదు. ఇంకా నాకు తెలిసి పలుచగా అయిపోతుంది కదా, అందుకని కొంచెం కొంచెం కలుపుకొని ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా పిండి అనేది మనకి కలుపుకోవాలి. మనము పిండి కలిపిన దాంట్లోనే గులాబ్ జామున్ అనేది మెత్తగా వస్తుంది. చూసారు కదా ఈ విధంగా బాగా కలపాలి. కలిపేసి ఇట్లా ఒత్తేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టాలి. చూసారు కదా చాలా బాగా కలపాలి. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టే ఇలా తయారు చేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది పిండి. చూసారు కదా నేనైతే పక్కన పెట్టాను. 10 నిమిషాలు అయిన తర్వాత రెడీ అయిందండి. చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకొని చిన్న చిన్నగా బౌల్స్ లాగా చేసుకొని ఉండలు చేసుకోవాలి. కొంతమందికి పెద్ద సైజులో ఇష్టం, కొంతమంది చిన్న చిన్నగా ఉండలు చేసుకుంటారు. మా పిల్లలు అయితే చిన్న చిన్నగా చేయమన్నారు. చూసారు కదా ఈ విధంగా మనము ఉండని బాగా కలిపేసుకోవాలి. అసలు ఆ పిండి మీద కూడా చిన్న లైన్ లాగా కూడా ఉంటే అదే ఆ గీతలాగా మనకి కనిపిస్తుంది కదా, ఆ పగుళ్ళే మనకి ఉండలు అనేది నూనెలో వేయించుకునేటప్పుడు విచ్చుకుపోతాయి. అలా లేకుండా మనం ఉండ చుట్టుకునేటప్పుడే నీట్గా చుట్టుకోవాలి, ఎక్కడ చిన్న లైన్స్ కానీ గీతలు కానీ లేకుండా. ఇంత సాఫ్ట్గా చూసారు కదా ఈ విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని కొంచెం అలా నలిచేసి ఉండ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఆ లైన్స్ కానీ గీతలు కానీ ఏమీ రావు. చాలా సాఫ్ట్గా ఉండ అనేది మనకి రెడీ అవుతుంది. చూసారు కదా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసి బాగా ఉండ చుట్టుకోవాలి, లేకపోతే నూనెలో వేయగానే ఇచ్చుకుపోతాయి అన్నీ. ఈ విధంగా ఉండలన్నీ రెడీ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటిగా నేనైతే చేతికి ఆయిల్ కూడా ఏమి పెట్టను,
ఇలాగే అన్నీ ఒక్కొక్కటిగా ఉండలు అన్నీ చుట్టుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. నా వీడియోలో ఎటువంటి గ్రాఫిక్స్లు ఎడిట్లు ఉండవండి. అందుకని నాకు చాలా వ్యూస్ అసలు రావట్లేదు. మా పిల్లలు అంటున్నారు, మమ్మీ మన ఛానల్కి వ్యూస్ రావట్లేదు, లైక్లు కూడా రావట్లేదని. నేనైతే ఒకటే చెప్తా, మనం ఎవరో వాళ్ళకి తెలియదు కదా, మనం పరిచయం అయ్యేంత వరకు వాళ్ళు లైక్స్ చేయరు. సబ్స్క్రైబర్స్ కూడా మనం ఎవరమో తెలియాలి కదా, తెలియని వాళ్ళకి ఎలా లైక్ చేస్తారు, ఎలా వ్యూస్ వస్తాయి అని నేనైతే అనుకుంటున్నా. వచ్చేంత వరకు నేనైతే వీడియోస్ చేస్తాను. రోజుకు ఒక వీడియోస్ చేసి పోస్ట్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాకు కుకింగ్ అంటే బాగా ఇష్టం. నాకు వచ్చినవన్నీ వీడియోస్ తీసి పోస్ట్ చేయాలని అనుకుంటున్నా. కానీ చూద్దాం ఎంతవరకు మీరు సపోర్ట్ చేయగలరు అనేది. మీ సపోర్ట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా మెల్లగా వదలాలండి. గబుక్కున వేసేస్తే ముఖం మీదకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది. కొత్తగా చేసే వాళ్ళకైతే ఇది చాలా కష్టం. స్లోగా వదలాలి ఆయిల్లోకి. ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి. హైలో పెట్టొద్దు, సిమ్లో కూడా పెట్టొద్దు, మీడియంలో పెట్టాలి. హైలో పెడితే పైన మాడిపోతుంది, లోపలైతే అస్సలు ఉడకదు, పిండి పిండిగా ఉండిపోతుంది. కాబట్టి మీడియంలో పెట్టి కొంచెం ఓపిక చేసి వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి, వదిలేయకూడదు. వదిలేస్తే ఒక్క సైడ్ మాడిపోయి ఇంకో సైడ్ నార్మల్గా ఉండిపోతుంది. అందుకని నేను కలుపుతూ ఉంటా. నాకు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఉండలు అనేది కలుపుతూ ఉంటే ఒక్కోసారి షేక్ అవుతుంది. ఇంకా నేను ఏమీ తీసుకోలేదు, స్టాండ్ కానీ ఏమీ. అసలు 10K దాటిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇంకేమీ కొనుక్కోలేదు. మెల్లగా నేనే తీసుకుంటున్నా. కొంచెం భయంగా కూడా ఉంటుంది, ఎక్కడ ఫోన్ చేయి జారిపోతుందా, చేతి మీద నూనె పడుతుందని ఒకసారి పడింది కూడా. అందుకని అప్పటి నుంచి భయం వేసి మధ్యలో బంద్ చేశాను. అసలు లాంగ్ వీడియోస్కి మనం ఎప్పుడు ఇంకా వెళ్ళొద్దు దాని జోలికి అని చెప్పేసి. తర్వాత గాయం నయమైన తర్వాత మళ్ళీ చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలిగింది. అందుకని మళ్ళీ చేస్తున్నా. ఇలాంటి చిన్న చిన్నవి అవుతూ ఉంటాయి. మనం ఇష్టపడి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఇష్టంగానే చేయాలి ఏ రెసిపీ అయినా. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా బాగా వేగిపోయినాయి కదా. మా పిల్లలకి ఇంకా డార్క్గా కావాలని అడుగుతారు. అదే బ్లాక్గా కలాజామ్ ఉంటుంది కదా, ఆ కలర్ అని అడుగుతారు. నాకు నచ్చదు ఆ కలరు, నాకు ఇలా ఉంటేనే ఇష్టం. ఈ విధంగా ఉండలు అనేది వేగిన తర్వాత మనకి చల్లగా అయిన పాకంలో వేసుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి శృతి మెత్తని గులాబ్ జాములు రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఇది ఒక ప్యాకెట్కి మనకి ఎన్ని వచ్చాయి నేనైతే లెక్క పెట్టలేదు. తినే ఐటమ్స్ ఏవి లెక్క పెట్టనండి నేను, ఎందుకో మరి నాకు మంచిగా అనిపించదు. ఏదైనా మనం కడుపుకి తినేదానికి లెక్కలు కొలతలు అనేది నాకు తెలియదు. నాకు వచ్చినట్టుగా చేసుకుంటూ పోతా. అలా అని ఎక్కువ క్వాంటిటీ కూడా చేయలేను ఒకటేసారి, కొంచెం కొంచెంగా అన్నీ చేస్తా, కానీ కొంచెం కొంచెం అయితే చేసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా అన్ని ఉండలు మనం ఆ పాకంలో వేసేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం తినొచ్చు. చాలా బాగుంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెడితే అసలు చూసారా, ఒకటి డార్క్గా ఒకటి లైట్గా ఉంది. మా పాప చెప్పినవన్నీ డార్క్ కలర్గా చేశాను, లైట్గా ఉన్నవి నాకు, అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్గా కనిపిస్తుంది. చూసారా, మనకి రెడీ అయిపోయి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ప్లీజ్ అండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయకపోయినా పర్వాలేదు, మీకు నచ్చినవి చేసుకొని తినండి, హ్యాపీగా ఉండండి.